కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి ఈరోజు మేము కల్లు గీత కార్మిక సంఘాల పక్షాన మద్దతు తెలపడం జరుగుతుంది. ఆయన ప్రొఫెసర్గా పనిచేసి ఇంకా 19 సంవత్సరాలు సర్వీస్ ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు. ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులకు సంబంధించి బడ్జెట్లో కేవలం 6-7% నిధులు కేటాయించి విద్యార్థులకు తగిన విద్య అందించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇటువంటి చదువుకున్న వ్యక్తులను, తెలివి ఉన్న వ్యక్తులను మనం మన తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి పంపితే విద్యార్థులకు కావచ్చు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కావచ్చు, ఆరోగ్య భద్రత కావచ్చు, అదేవిధంగా వివిధ ఉద్యోగ రంగాలలో సంబంధించి వారికి సరిగ్గా డిఏ వచ్చే విధంగా రకరకాలుగా ఉద్యోగుల హక్కుల కొరకు కొట్లాడే ఒక చైతన్యం ఉన్న వ్యక్తి ఆయన. ఇటువంటి వ్యక్తిని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మనం చూస్తాను, మొన్నటి రాక విద్యను వ్యాపారంగా చేసుకుని ఒక్క 100 రూపాయలు కూడా ఫీజు తగ్గించకుండా ఇవాళ మనం చూస్తున్నాం. మనం ఎంతోమంది ప్రజలు కొంచెం ఫీజు తగ్గడానికి కూడా తగ్గించిన సందర్భం మన ఆల్ ఫోర్స్ కాలేజీకి సంబంధించి నరేందర్ రెడ్డి గారు ఏ రోజు తగ్గలేదు. ఆయన అంత కఠినాత్మకంగా ఆ రోజు ప్రవర్తించడం వల్ల వాళ్ళ కాలేజీలో చదువుకున్న విద్యార్థులే ఈరోజు ఆయనను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా మనకు సంబంధించి ఈయన మన బీసీ సమాజంకి సంబంధించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మన బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఒక చైతన్యంతో ముందుకు పంపవలసిన అవసరం ఉంటుందని మేము బేదేరేపల్లి మండల కేంద్రంలో ఉన్న పట్టభద్రుల ఓటర్లకు, మరి అదేవిధంగా ఇక్కడ పక్కకున్న ఏకతుర్తి మండల పట్టభద్రుల ఓటర్లకు, అదేవిధంగా వేలూరు పట్టభద్రుల ఓటర్లకు ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన, కల్లు గీత కార్మిక సంఘాల పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది.